అసలు నీకు బాధ్యత ఉందా? అర్ధరాత్రి దాకా జులాయిగా తిరిగి రావడం, 12 గంటల వరకు దున్నపోతలా నిద్రపోవడం. చిచి, నీలాంటి కొడుకు కన్నందుకు నీ సిగ్గుతో చస్తున్నాను రా. అరే, పెళ్లిడికి వచ్చిన చెల్లెలు ఉంది, దానికి పెళ్లి చేయాలని బాధ్యత ఉందరా నీకు? ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించుకున్నామని ఆలోచన లేదారా నీకు? దాని పెళ్లికి నా ఉద్యోగానికి ఏమిటి సంబంధం? ఏంటా సంబంధమా? దాని పెళ్లి నీ పెళ్లితో ముడిపెట్టారు వాళ్ళు, మర్చిపోయావా? నువ్వు ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటే నీ జీవితంతో పాటు దాని జీవితం కూడా బాగుంటుంది. చేస్తావు పెళ్లి, నీకంటూ బాధ్యత ఉంటే ఈ పాటికి ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకునేవాడివే. చూడండి, ఇలాంటి లింకులు అంటే నాకు ఇష్టం ఉండదు. మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. వేషాలకి ఏం తక్కువ లేవు. చూడండి రామచంద్ర గారు, మీ సంబంధం చేసుకోవడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే చెప్పండి జోగరావు గారు. ఇది నా కూతురు, ఎంత పాస్ అయింది? నమస్తే అమ్మా. వాడు మా అబ్బాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైటెక్ సిటీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మంచిదండి. మంచిది. మా అమ్మాయిని మీ అబ్బాయికి, మీ అబ్బాయిని మా అమ్మాయికి చేసుకుందాం. శుభం, ఇది ఇంకా మంచిది. అలాగే చేద్దాం. ఒక మాట అడిగి. ఏంటి వాడిని నేను అడిగేది? చూడండి, ఈ సంబంధాన్ని నేను ఒప్పుకుంటున్నాను. త్వరలో నిశ్చితార్థం ఏర్పాట్లు చేసేసుకుందాం. మంచిది, వెళ్ళొస్తామండి. అలాగేనండి, మంచిది. రండి అమితాబ్ బచ్చన్, మీ బాస్ కు గుడ్ న్యూస్. మా బాస్కేనా? నాకే లేదా? శుభలేఖ అంత లేవు, పంచాంగం అంత సంబంధం కావాలా? ముందు చెప్పింది విను. ఇదిగో ఫోటో, అబ్బాయి తాలూకు డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఈ సంబంధం ఖాయమని చెప్పండి. అంత గ్యారెంటీగా ఎలా చెప్తున్నారు? ఆయన స్వయాన నా బావ కనుక. ఏంటి మీ బావ? మరైతే మీరు బావల్ని పెళ్లాడాలని రూలా? వెళ్ళవయ్యా, వెళ్ళి ఈ డీటెయిల్స్ బలరాం గారి ఇంట్లో ఇచ్చేయి. నాకు తెలుసు, అంత అవసరం లేదు, నేను వెళ్తున్నా. సంధ్య, రండి బాబు గారు, రండి. ఏరా అల్లుడు, అమెరికా నుంచి ఎప్పుడు వచ్చావు? కనీసం ఫోన్ ఏం చేయమంటారా? చేద్దామని అనుకున్నాను అంకుల్, కానీ అమెరికా వెళ్ళొచ్చినా అరుణ్కి బిడియం మాత్రం పోలేదు. ఎవరి పెంపకం? మీ చెల్లెల ముందు కట్టుకున్న వాడిని నేనే నరుకుతలేను. వీడెంత పాపం. కూర్చోబా. ఆ పూజ చేస్తోంది తనే మా అమ్మాయి, పేరు ప్రియా. తీసుకోండి బాబు. వద్దండి. మరి హార్ట్తోనా? మీ రావటం చాలా ఆనందంగా ఉంది. అమ్మాయి. నమస్తే అంకుల్, బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా. అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది బావగారు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం బావగారు. అమ్మ ప్రియా, అంకుల్ వాళ్ళ అబ్బాయి అరుణ్ మొన్నే స్టేట్స్ నుంచి వచ్చాడు. నమస్తే. డాడీ, స్టేట్స్ లో ఉన్న మనమా అరుణ? వాడు అంతేనమ్మా, చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగినా మెతకతనం పోలేదు. మా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో కూడా కొంతమంది ఇలానే ఉన్నారంటే. బాబు, బయలుదేరదామా? సరే అమ్మా, వస్తాం బాబు గారు. సరే బా, రండి. అమ్మని దీవించండి. కళ్యాణ ప్రాప్తిరస్తు. అలాగే, నమస్తే. నమస్తే. వస్తానండి. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. అలాగే వదిన. అలాగే వెళ్ళొస్తాం బాబు గారు. ఏరా అల్లుడు, వస్తానండి.
వస్తాం అన్నయ్య గారు. నమస్తే అమ్మా. బాయ్. సిస్టర్, ఎక్స్పైర్ అయిపోయిన ఇంజెక్షన్ నువ్వు లోడ్ చేసి ఇచ్చావు. చేసిన పాపం ఊరికే పోదు. మీ డాక్టర్కి అలవాటైన పని పొరపాటై మా వాడికి చేయాల్సిన ఇంజెక్షన్ ఆయనకే గుచ్చుకుని చచ్చాడు. మీ డాక్టర్ బాడీని మా వాడు అమెరికాలో ఉన్న వాళ్ళ అన్నయ్యకి పార్సల్ చేశాడు. దొంగ సర్టిఫికెట్ తో డాక్టర్ గా చలామణి అయ్యాడు. అసలు నేనెవరో తెలుసా? మెడికల్ ఫీల్డ్ లో ఉన్న ఇలాంటి మురికి సరుకు మొత్తాన్ని ఠాగూర్లా ఏరి పారేయడానికి వచ్చిన సిన్సియర్ మెడికల్ ఆఫీసర్ని. ఇక నేనెవరో తెలుసా? ఆయన అసిస్టెంట్, సేమ్ డిపార్ట్మెంట్. ఇతనికి చికెన్ గున్యా లేదు, మటన్ మంచూరియా లేదు. ఎక్స్పైర్ అయిన మందులు వాడితే పోతారని మీ డాక్టర్ రుజువు చేశాడు ప్రపంచానికి. వారేవా, ఇది మెసేజే. చూడు కిలకిల, ప్రయోగాలు ఎలకల మీద కప్పల మీద చేస్తారు, ఏకంగా మనుషుల మీద చేయరమ్మా. అర్థమైందా? ఇదిగా ఆయన అమాయకుల్లాగా, నేను పేషెంట్ లా నటించాం. కిల్ల కిల్ల. పద చిట్టి, మరో హాస్పిటల్లో ఇన్స్పెక్షన్ చేద్దాం. ఈ అమ్మాయిని పోలీస్ స్టేషన్ లో అప్పచెబుదాం. తుంటి మీద కొడితే పళ్ళు రాలంటూ ఎవరో చేసిన తప్పుకి ఈ కిలకకి శిక్ష ఎందుకండి? ముళ్ళు పెట్టావా? ఏ 3 ముళ్ళు వేయాలని ఉందా? వేద్దామనే ఉంది, కానీ ఎక్స్పైరీలన్నీ కలిపి ఇంజక్షన్ రూపంలో నాకు ఇచ్చిందనుకోండి, అప్పుడు నీ పని గిలగిల. అమ్మో అయితే వద్దు. ఈ ముళ్ళు ఎవరో ఒకరు విప్పుతారులే గాని మనం విప్పాల్సిన చిట్టాలు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్దాం బా. పదండి. ఏయ్! ఓయ్. ఆపా నవ్వు. నన్ను చూస్తే నీకు నవ్వు వస్తుందా? ఇప్పుడు ఏమైంది డార్లింగ్? మన పెళ్లి గురించి నేనేం చెప్పినాను దానికి నెగటివ్ గానే చెప్తున్నా. అదేమంటే నేను చెప్పినట్టు చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అంటావు. 100% కరెక్ట్. పోనీ ఓ పని చేద్దాం. ఏంటది? మన గురించి, మన ప్రేమ గురించి పోలీసులు చెప్పి మన పెళ్లి చేయమందాం. ఏంట్రమ్నా ఆలోచిస్తున్నా? పోలీసులకి మన ప్రేమ కదా చెప్పేద్దాం, హెల్ప్ చేయమని అడుగుదాం. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? అర్థమైందా? అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో. అందుకే నా మాట విని నేను చెప్పినట్టు చేస్తే. నేనేం చేయాలో నాకు తెలుసు. ఉషా, ఉషా. ఏనా మామ, ఏమంటుంది నీ ప్రియురాలు? ఏముంది, మామూలే. ఏంటో నేను చూస్తుంటే జాలేస్తుందిరా. ఎవరైనా ప్రేమించుకొని సుఖపడతారు. నీ ప్రేమ కథ ఏంటో అడ్డం తిరిగేలా ఉందిరా. కథ అడ్డం తిరిగినా ఉష నా చుట్టూ తిరిగేలా చేస్తానురా. అవును, మన వాళ్ళేరి? అక్కడ పాపతో వెయిటింగ్. పికప్ కి వెళ్దామా? లేదురా, మీరు వెళ్ళండి, నాకు పని ఉంది. ఓకే, బాయ్ రా. బాయ్ రా, బాయ్.
మొదల చేయనా చిలిపి సంగీత అడుగులు విని నీవని మది అలసడి ఇరువురి బొడి ముడి పడగానే విరహము తీరే రోజు కోరీతిగా రాజభోగమే కాకితోటి కబురు పంపితే మళ్ళీ మళ్ళీ కబురు పంపరా వగలు రేగితే కొంటెగా జంటగా కోకి తీర్చన నిన్ను కలువక నా కనులకు నిదురేరాను మన బ్రతుకున నెరవేరని కలలికలేవు రాగమే సాగితే రాయబారమే కాకితోటి కబురు పంపితే కళ్ళ ముందు వచ్చి వానన కోరి నిన్ను చేరనా దూర వయసేలనా సోయగాల తేనెలా నీ పెదవి ఎంత తీయనా మల్లె పూల పిల్లగాలితో మళ్ళీ మళ్ళీ కబురు పంపరా హాయ్ నందిని. ఇది పార్కు ఎవరైనా చూస్తారు. తెలుసు.